కానీ నలుగురు ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిస్తే వాళ్ళ రోజు దొరికింది మీకు కడుపులకి మాట పట్టడానికి. పిల్లలు లోపలికి వస్తూనే పైకెళ్ళిపోయారు గేమ్ రూమ్ లోకి. వాళ్ళకి ఆ విద్య ఉంటే చాలు, ఇంకేంది అక్కర్లేదు. ఇప్పుడే వచ్చారా విద్య? శ్రీకరనామ సంవత్సరం గారి శుభాకాంక్షలు సావిత్రి గారు, రావు గారు, కృష్ణ గారు, విజయ్ గారు. మీకు కూడా ఏమిటి శ్రీధర్ కొత్తగా కాలు తగ్గిస్తున్నారు? రెస్పెక్టే. మొదటి లైన్లో గాలు వచ్చాక, అదే మొదటి వాళ్ళని గాలు అని పిలిచాక మరి రెండో వాళ్ళని గాలు అనకపోతే అంత్యప్రాస దెబ్బతింటుంది. నాలోని కవికి ఇబ్బంది అవుతుంది. శ్రీధర్ నీ గెటప్ అదైపోయింది. నువ్వు కవివని చూడగానే చెప్పేయచ్చు. ఏమిటి సంగతి? ఊహానికే సమయంలో పెడుతున్నావా? ఎక్కడికో అడగనే. నేను ఎక్కడుంటే అక్కడే కవిత్వం పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. మా గురువు గిరిశంగా అన్నట్టు నాతో మాట్లాడటమే ఓ ఎడ్యుకేషన్ అని. సరే కానీ ఏంటి విశేషాలు? మీరు ఎవరైనా క్రికెట్ ఫాలో అయ్యారా? ఇండియా ఆడేటప్పుడు మాత్రం 3ంటికి అలారం పెట్టుకుని లేచి మరీ చూశాను. నేను పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారులే అడ్వర్టైజ్మెంట్స్ లో. అలా అంటావేంటి కృష్ణ? మొత్తానికి మా వాళ్ళు బాగానే ఆడారు కదా మొదటి నుంచి అనుకున్నట్టు. స్టైల్ కొట్టడం మీద ఉన్న శ్రద్ధ సిక్సర్లు కొట్టడం మీద ఉండుంటే ఎప్పుడు గెలిచేవాడు కప్పులు. క్రికెట్ అంటే గుర్తొచ్చింది. ఈ మధ్య క్రికెట్ మీద కవిత రాశా, వినండి. చుక్కలకి తెలుసు రాత్రంతా మెరవాలని, తొక్కలకి తెలుసు ఆకలిస్తే తినాలని. చుక్కలకి తెలుసు రాత్రంతా మెరవాలని, తొక్కలకి తెలుసు ఆకలిస్తే తినాలని. కుక్కలకి తెలుసు ఎవరొచ్చినా వాడాలని, దీనిలో ఒక్కరికైనా తెలియదే కొడితే బండి బాగుంది దాటాలని. ఇప్పుడే నేను వెళ్ళిపోవాలి. రావు అందరూ వచ్చినట్టేనా? మనం మొదలెట్టచ్చా? తప్పకుండా పద. అలా పెట్టిగా తాతయ్య మీరు వెళ్ళండి. అన్నది శ్రీకరనామ నూతన సంవత్సర రెజల్యూషన్ ఇవాటి నుంచే. పైగా నా వచ్చి భావకత తన్నుకు వచ్చేస్తాను. కూర్చుని నాకు కవితలు రాసుకుంటాను. మంచిదే. నేను జనవరి 1 నుంచి సంక్రాంతి పండుగ పార్టీ దాకా అదే రిజల్యూషన్ లో ఉన్నాను. పదరా మన పదని కాడించాం. ఏవో చాలా పంట చేసినట్టున్నా. ఏం చేశారండి? చాలా ఏం చేస్తారు రోజా. ఇంటర్నెట్ లో రెసిపీ చూసి కాసి పకోడీలు. ఏంటి పకోడీలా? ఇందులో వేయించాలా? ఇన్ని క్యాలరీలు తింటా? ఏదో పార్టీ కదా అని ఇంటర్నెట్ లో రెసిపీ దొరికితేను క్యాలరీలు అంటే గుర్తొచ్చింది. ఇదర్ రీచ్ లో ఉంటే అప్పారావు గారి భార్య లేదు, ఇలాగే అనుకుంది పట్టాటికి. ఇప్పుడు జీతమంతా కోపేటే పడుతుంది. ఆయనకి నిన్ననే బైపాస్ అయ్యింది. ఇదేంటి బిర్యానీయే? అమ్మో, 2 స్పూన్లు తింటే 100 క్యాలరీలు పరిగెత్తుకు వచ్చేస్తాయి. రైతా కూడాను పెరుగు ఫ్యాక్టరీయే కదా. ఇంటర్నెట్ లో చూసి ఏదో పార్టీ కదా అని ఫ్యాక్టరీ అంటే గుర్తొచ్చింది. సెప్టెంబర్ రోడ్డు ప్రసాద్ గారు ఇలాగే ఇలాగే ఏ వాటర్ లేవు, కనీసం కాఫీ కూడా తాగరు. రోజుకి 4 సార్లు ఎక్సర్సైజ్ కూడా చేస్తారు. 4 సార్లే మరి ఆఫీస్కి ఇప్పుడు వెళ్తున్నట్లు. మధ్యలో ఆఫీస్కు కూడా 5 కిలోమీటర్లే వెళ్తారు. జస్ట్ రీసెంట్లీ వాళ్ళ ఆవిడ కాదు 6 కుటుంబండి. అయ్యో ఏం పాపం, 2% పాలు తాగి ఆయన గుండె బాధలు 2% తెచ్చుకున్నారట. అలా సైకిల్ నుంచి చక్కెర మీదకి మోసేసి ఆపరేషన్ చేస్తారు. అవునా, కోరుకు దారితే పోయేది పూర్తిగా తెచ్చుకునేదేమో. బెండకాయ వేపుడే ఇంకా చేసినట్టు. ఇదేంటి గులాబ్ జామా? అది నూనెలో వేయించి పాపం పట్టింది. నీకు అసలు మనవలని మనవరాలని చూడాలని ఉందా లేదా? ఇంటర్నెట్ లో చూసి ఏదో పార్టీ కదా అని నిజంగా అంత ప్రమాదమా? ఎంతని చెప్పమంటావక్క? ఓటవలసిన రాజుగారు అక్క కాదు
ఇంతకీ నేను ఇప్పుడేం చేయాలో చెప్పండమ్మా. ముందు కేళ్ళు కొనుక్కో. రోజుకి 10 గ్రాముల పప్పు, 100 మెతుకులు అంటే నూనె, నెయ్యి దాంతనే. నెక్స్ట్ ఒక పెయింట్ బ్రష్ కొనుక్కో. దానికి ఒక చుట్ట నూనె రాసి దాంట్లో వేపుడు చెయ్యి. డీప్ ఫ్రై కావాలంటే 2 చుక్కలు. తోడిపాలు కానీ మేకపాలు కానీ కాదు. ఆర్గానిక్ మేకపాలైతే మరీ బెటరు. అసలు బంగాళదుంపల మాటే ఎంతకు పుల్కాలు తినండి. ఎండిపోయి పళ్ళల్లో పుచ్చుకునేదంటే మరీ బెటరు. రోజుకి 2 సార్లు పరిగెత్తండి. 4 సార్లు అయితే మరీ బెటరు. రోజు డబల్ ప్రోట్ కూరే తినండి. అది ఎదురు తెచ్చిన వాసన వస్తాయంటారు రావు మీ అన్నయ్య గారు. అయితే ముగ్గురి ఎప్పుడు పెట్టుకోండి. ఉండండి, మన క్యాలరీస్ వాళ్ళు బాగానే ఉంది కానీ అక్కడ మా ఆయన ఎన్ని క్యాలరీలు తాగేస్తున్నారో చూసొస్తాను. పొద్దున్నే నాడిన పెసలు, మధ్యాహ్నం మాగిన పండ్లు, రాత్రిపూట ఎండిన పుల్కాలు. అదే ఆరోగ్య సూత్రం. సరే కానీ అన్ని కబుర్లు చెప్పిందా విజయ? వాళ్ళ ఆయన ఎప్పుడు చిన్నది కనపడదు ఎంత? అవును, ఇది ఎప్పుడు కొన్నావు? నీ పూర్వంకే రావు. ఏం పూర్వంకే రావు? మన లెక్క పెట్టు. పూర్వంకే కాక 41కే అది కూర్చుంది. స్టాక్ మార్కెట్ అంటే గుర్తొచ్చింది. ఈ మధ్య స్టాక్ మార్కెట్ మీద మళ్ళీ మొదలెట్టేస్తున్నారంటే బాబోయ్. అన్నీ ఇంటర్లో మొదలెట్టారు. రాత్రి ఇంటర్నెట్ లో చూసి మరీ వండింది. పిల్లలకి పైన ఇంకా ఉందట. తినరేమి ఉగాది పూట మొదట కలకడ కాకుండా డిన్నర్ అయ్యాక అసలే నాకు కొంచెం కడుపులో బాగాలేదు కూడా లేదు. కోకిల పూస్తే వసంతకాలం, తీటుకు పూస్తే పొయ్యే కాలం. కోకిల పూస్తే వసంతకాలం, తీటుకు పూస్తే పొయ్యే కాలం. ఒక్కో కాలానికి ఒక్కో పూట, ఒక్కో కళానికి ఒక్కో రాత. ఇది మా నలరాట. అమ్మాయి ఆడుకుంటా బాగుంది. ప్రాసకులది అది ఏం చేస్తా. ఇప్పుడు ఉగాది. ఉగాదంటే ఏమిటి? ఉగాదంటే ఏమిటి? ఉగాదంటే పండగ. ఉగాదంటే పండగ. ఆ రోజు పొద్దున్నే ఉగాది పచ్చడి తింటాం. మధ్యాహ్నం పులిహోర పులిలో తింటాం. రాత్రి నిద్ర వస్తే పడుకుంటాం. ఎవరు చదివితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి జీవితే ప్రవర్తిస్తుందో వాడే శ్రీలంక. నుంచి ఒకటే బాధ. మా ఆవిడ చేసిన 6 రుచులు ఉగాది పచ్చడి మాట ఏంటో కానీ కడుపులో 60 రకాలుగా ఉంది. నీ పుణ్యమాని బయటకు వచ్చి ఇప్పుడు హ్యాపీగా ఉండే బాబు. అమ్మయ్య పోన్లే, ఏదైతే మీ బాధ తగ్గింది. పొద్దున కాస్త ఉగాది పచ్చడి తిన్నారంటే పండగ పూట ఏమీ తినలేదని ఒకటే బాధగా ఉంది. రండి డిన్నర్ తిందాం. కంపెనీకి ఆ ఉగాది పచ్చడి రెసిపీ కూడా ఇంటర్నెట్ లో చూసింది కాదు కదా అక్క. సారీ, బాగా పెట్టేసారే. ఈ రోజు